హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమిటంటే కూర్మ అవతారం విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారం. ఇందులో ఆయన కూర్మం అనగా ఎత్తుపెట్టే తాబేలుగా అవతరించారు. ఈ అవతారం ప్రధానంగా క్షీరసాగర మథనం అనే ప్రసిద్ధ సంఘటనతో సంబంధం కలిగి ఉంది. ఇది దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగిన సమరానికి కథనమైంది. క్షీరసాగర మథనం ప్రాచీన కాలంలో దేవతలు మరియు అసురులు అనగా రాక్షసులు అమృతం అంటే అమరత్వాన్ని ఇచ్చే పవిత్ర పానీయాన్ని పొందడానికి సముద్రాన్ని మథించాలనే నిర్ణయానికి వస్తారు. ఈ ప్రక్రియ కోసం వారు పర్వతం మందర పర్వతంను కర్రగా మరియు వాసుకి అనే నాగరాజును తాడుగా ఉపయోగించారు. కాని మందర పర్వతం క్షీరసాగరాన్ని అనగా పాల సముద్రం మథించే సమయంలో సముద్రంలో మునిగిపోతూ ఉండేది.